కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షతన నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన తరువాత తొలిసారిగా నాయకులు కార్యకర్తలతో సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత జనసేన పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని కార్యకర్తలకు తెలియజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ 70 సంవత్సరాలుగా కనీసం రోడ్లు లేని 200 గిరిజన గ్రామాలకు డోలీలో మోసుకెళ్లే పరిస్థితిని చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ వారు ఎన్నుకున్న సాలూరు నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి దాదాపుగా 15 నుండి 20 కోట్ల వరకు నిధులు వెచ్చించి ఈ రోజున రోడ్లు వేసే పరిస్థితి తీసుకువచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారు ఇరువురు మంచి కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని, ఆ కార్యాచరణ ప్రకారంగా పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించగలమని వారు నిరూపించారని, కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ సహకారంతో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని, రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని కార్యకర్తలకు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, జన సైనికులు పాల్గొన్నారు. మరి చాలా తక్కువ సమయంలో 10 సంవత్సరాల పార్టీలో ఉన్నప్పుడు కూడా పరిపాలనలోకి వెళ్ళినటువంటి 6 నెలల్లోనే శాస్త్ర స్థాయిలో సమస్యలు ఏంటని దాన్ని అధ్యయనం చేసి సమస్యల పరిష్కారం దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈరోజు చాలా గణనీయం చేస్తా ఉన్నారు. అదే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వ పార్టీ నాయకులు అవాకులు సవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు రైతాంగాన్ని ఆదుకుంటున్నారు. ఒకవైపున ఇచ్చినటువంటి సూపర్ 6 లో గ్యాస్ సిలిండర్లు అనేటువంటి స్కీములు స్టార్ట్ చేసి గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. మరి ఈ రకంగా అన్ని పెన్షన్స్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, ఈ రోజు మరి విద్యా రంగంలో కానీ అనేక మార్పులు తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఖండిస్తా ఉన్నాం. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వానికి వన్నె తెచ్చే విధంగా మరి ఒకవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో మరి 2047 విజన్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఒక కార్యాచరణ అనేది ఉండాలి. ఏ ప్రభుత్వం అయినా, మనిషి అయినా, కుటుంబం అయినా ఒక కార్యాచరణ రూపొందించుకో కార్యాచరణ ప్రకారంగా పనిచేస్తేనే మనం అభివృద్ధిని సాధించగలుగుతాం అనేటువంటి లక్ష్యంతో రోజున మరి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ యొక్క కోఆర్డినేషన్తో మరి ఈ రోజున అభివృద్ధి వైపు అడుగులేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.